హాయ్ ఆల్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, శ్రీరామనవమిని బాగా ఎంజాయ్ చేశారు. నాకు కమెంట్‌లో చెప్పండి. ఇక్కడ ఏమంటే మేము ఊర్లో బియ్యం పట్టించాం కదా! సో, ఆ బియ్యంలో పురుగు వచ్చిందనమాట. సో, దానికోసం వేపాకుని లవిని తెంపమంటుంది అత్తయ్య. సో, లవికి చెట్టు ఎక్కొస్తది గానీ, తేజుకి చెట్టు ఎక్కడం రాదు. మా ఇల్లు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది కదా! ఈ క్లిప్ తీసింది శేఖర్ గారు. ఎందుకంటే గాలిపంలో మనం బయటికెళ్ళి ఎక్కువ కూర్చోం. సో, వేపాకు తెచ్చారండి. సో, దాదాపు మనం కొన్న బియ్యం అయితే పురుగు ఎక్కువ రాదు. ఆల్మోస్ట్ రాదు మీరు కొన్న బియ్యానికి. కానీ ఇది చూడండి నన్ను వీడియో తీస్తున్నాడు. కానీ మనం ఊర్లో పట్టించిన బియ్యం అయితే ఖచ్చితంగా అది లక్క పురుగు అంటారు. అదొస్తది. కానీ ఈసారి మా బియ్యానికి తెల్ల పురుగు వచ్చింది. బియ్యంలో ఆ పురుగు చూస్తే తినాలని ఇంట్రెస్ట్ మనకు రాదు. అండ్ యెస్, పంట బియ్యం మనం కొనేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు పండించిన వాళ్ళు, బియ్యం బస్తాలు సెట్ చేపించిన వాళ్ళు వాటిలో పౌడర్ కలుపుతారు. సో, అలాంటప్పుడు మనకి పురుగు రాకుండా ఉంటది. కొందరు కలపరు. అండ్ పంట బియ్యంతోటి చాలామందికి ఇదే ప్రాబ్లమ్ ఉంటది. మాకు ఎవ్రీ ఇయర్ లక్క పురుగు వచ్చేది. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువొచ్చింది. నాకు ఇబ్బందయింది బాగా. కొనుక్కొచ్చుకుంది బెటర్ ఏమో అనిపించింది. అండ్ ఈ ఇయర్ అయితే తెల్ల పురుగు వచ్చింది. ఇక నాకు చిరాకొస్తది. మా అత్తయ్య అందుకే ముందుగానే ఒక బస్తా మొత్తం తనే పౌడర్ కలిపి చేసి వాటిని చెరిగి ఇదే పౌడర్ అండి. మనం క్యారమ్ బోర్డ్‌లో వేసుకుంటాం కదా! బోరిక్ యాసిడ్ అదేస్తారనమాట. సో, నాకు క్యారమ్ బోర్డ్ ఆడే పౌడర్ అని తెలుసు ఇది. బట్ ఇది కూడా ఎక్కువ కలపకూడదంట. మన అన్నయ్య అంటాడు అసలు ఎక్కువ కలపొద్దని. ఇక మా పిల్లలకి చూసిర్రా దొరికిందే భాగ్యం అన్నట్టుగా ఇందులో గడ్డి విత్తనాలు కూడా బాగున్నాయి. వీటిని గడ్డి విత్తనాలు అంటారని మా అత్తయ్య చెప్పారు. మనం తింటుంటే ఈ జిగురుగా వస్తుంటాయి అన్నం మధ్యలో అన్నమాట. సో, ఇంకా అవన్నీ మెల్లమెల్లగా ఏరుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం చెయ్యం మనం. జస్ట్ ఇలాంటి పురుగులు వచ్చినప్పుడు పంట బియ్యానికి మనం ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేసి బియ్యాన్ని అంతటిని సో, అక్కడక్కడ ఈ పౌడర్ మిక్స్ చేయాలన్నమాట. ఈ పౌడర్ మిక్స్ చేసి పైకెళ్ళి కిందికల్లా మంచిగా కలపాలన్నమాట. అలా కలిపితే ఏంటంటే మనకి ఆ పురుగు ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా చనిపోదు. ఒక 2, 3 రోజుల్లో, ఒక వారం రోజులు మనం మళ్ళీ వండుకునే వరకి ఆ పురుగు చచ్చిపోతది. మనం ఎంచక్కా చెరుక్కోవచ్చనమాట. ఆ నల్ల పురుగులంటే బియ్యంలో కనిపిస్తాయి గానీ, తెల్ల పురుగులు కనిపియయి గదండీ! అంత ఎట్లనో అనిపిస్తాయి. సో, ఇది చూడండి 3 మొత్తం 2 క్వింటాలు తీసుకున్నాము. ఆ 3 బస్తాలు, ఒక బస్తా ఏమో నాకు హైదరాబాద్‌కి పంపించేసాం. అన్నయ్య వచ్చింది చూడండి ఆ రోజు తీసుకొచ్చాడు. అండ్ ఇప్పుడు ఇవి నింపెడితే సరిపోతాయి మనకి. సో, ఇక్కడ గాలిపీలో ఒక బస్తా కూడా ఒడవదండి. ఎందుకంటే అత్తయ్య ఎక్కువ శాతం రేషన్ బియ్యమే పెట్టుకుంటా ఉన్నారు. సో, చలో ఇక్కడేంటంటే నేను రైస్ పెట్టా అనమాట. ఇంకా రేపైతే మనం హైదరాబాద్‌కి వెళ్ళిపోతామండి. సో, ఈరోజు మొత్తం ఈ బియ్యం పని చేయడమే మాకు సరిపోయిందనమాట. సో, వీటిలో ఆ పౌడర్ అడిగెళ్ళా మా అత్త చెప్తుంది. మేము పొలం పనికెళ్ళినప్పుడు ఆ పొలంలో మసాలాలు చల్లుడు అంటారట. యూరియా వేస్తారు కదా! సో, అప్పుడు ఇట్లా చేయితోటి తొందరగా కలుపుతా ఉంటారనమాట. సో, మా అత్తయ్య అదే అంటుంది. మీకు ఇదే కలిపొస్తలే బిడ్డ, మరి మా లెక్క ఇంకా మీరు పొలం పనులు ఏం చేద్దురు అని. కానీ నిజమే కదండీ! వాళ్ళు అప్పడోళ్ళు కష్టపడ్డట్టుగా మనం ఎక్కువ కష్టపడట్లేదు నిజంగానే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు పొలానికెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇంటి పనులు చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇయన్నీ చేసేవాళ్ళు. అండ్ మా అత్తయ్య అప్పుడు శేఖర్ వాళ్ళు మేము గౌడ్స్ అనమాట. సో, మాకు కళ్ళు కూడా అమ్మేవాళ్ళు. సో, అప్పుడు ఇంకా బిజీగా ఉండేదనమాట అత్తయ్య. సో, అదే చెప్తా ఉంది. కానీ అప్పటిదప్పుడే ఇప్పటిదిప్పుడే నాకు అనిపిస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళు ఉన్నంత గట్టిగా మనం లేము కదా! సో, ఇప్పుడు నేను వంగి ఎక్కువ పని చేయలేను. మా అత్తయ్య ఎంతసేపు అయినా చేయగలుగుతారు. సో, నిజంగానే తను ఈ ఏజ్‌లో కూడా ఇంతలా ఉందంటే వాళ్ళు చిన్నప్పటినుంచి తిన్న ఆహారమే. సమ్‌టైమ్స్ మన జీన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఆమె అంత ముసలామె అయినా ఆమె పళ్ళు ఒక్క పండు కూడా ఊడిపోలేదు. మన చింతగింజల్లాగా పెద్దగుండేవి. ఎంత గట్టి వస్తువైనా ఆవిడ తినేదనమాట. అండ్ స్టిఫ్‌గానే ఉండేది. సో, అట్లా మా అత్తయ్య కూడా వాళ్ళ అమ్మ జీన్స్. అత్తయ్య వాళ్ళ నాన్న కూడా బక్కగుంటారు. ఎవరో సో, అందుకే మా అత్తయ్య బక్కగా ఉంటదేమో అనిపిస్తది నాకు. తర్వాత ఏంటంటే వీళ్ళు పని ఎక్కువ ఏస్తారండి. మనతో పోలిస్తే చాలా ఎక్కువేస్తారు. అండ్ మా పిల్లల్ని ఊరికే కూర్చోబెడితే ఫోన్లు, టీవీలు చూస్తుర్రు అని చెప్పేసి, ఆడుకుంటలేరని చెప్పేసి ఈ పనిలో బిజీ చేసామనమాట. సో, మా అత్తయ్య చెప్తున్నారు, "ఈ సంచికి సైడ్ నుంచి వస్తాయిరా, అదేదో ఎగురుతాయి పురుగులు. అవి వస్తేనే ఆ తెల్ల పురుగులయితాయంట. ఈ సంచులు ఇప్పుతుంటే వచ్చినాయి. మేము కొన్న బియ్యంలో ఫస్ట్ టైం ఇలాంటి పురుగులు ఉండవు." అండ్ మా అత్తయ్య చూసారండి బంగారు కొండ నిజంగానే లక్కీ నేను. ఎందుకంటే ఈ బియ్యం నేను డైరెక్ట్ ఇలాగే తీసుకుపోయి హైదరాబాద్‌లో చెరిగేంత సీన్ లేదు. లాస్ట్ ఇయర్
100 కేజీ క్వింటల్ బియ్యం నేను ఒక్కనే జరుపుకున్నానండి. ఫుల్గా వాటిలో బియ్యంలో పురుగులు వచ్చాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా పురుగులే ఉండే అనమాట. సో అప్పుడు బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఈ బోరిక్ యాసిడ్ కలిపి 2-3 గంటలు ఒక మన బెడ్షీట్స్ ఉంటాయి కదా వాటిలో ఆరేసి మొత్తం చెరిగి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈసారి నాకు అస్సలు ఉపయోగలేదు కానీ నాకు మెడలు బాగా నొప్పి పెట్టినాయి. అండ్ మీకు తెలుసు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి టైట్గా ఉన్న హెయిర్ బ్యాండ్ పెట్టిన, వంగిన, ఎక్కువ స్క్రీన్ చూసిన, ఏం చేసినా ఎక్కువ అయితే హెడేక్. సో నాకు అట్లా ఎండాకాలం మెయిన్గా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను పెద్దగా స్ట్రెయిన్ అయి పనులు చేయను అనమాట. అండ్ ఎస్ ఐఎమ్ లక్కీ, మా అత్తయ్య నాకు అలాంటివి చేసి పెడతారు. సో ఒక బస్తా ఆల్రెడీ పంపించారు, ఈ మిగిలినవి ఇప్పుడు ఏం చేయరంటే అత్తయ్య నాకు చేతనప్పుడు చేస్తా బిడ్డ, నువ్వు ఏం చేయగలుగుతావు అని అర్థం చేసుకుంటా అని చెప్పేశాను. సో బట్టలు ఆరేసా అనమాట. ఈ కోతులు ఎప్పుడు వస్తాయి తెలియక బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో మా అత్తయ్య మేమందరం పోకముందే ఈ బట్టలని వాషింగ్ మిషన్లో వేసింది. సో కొన్ని వేసేసి ఆరేస్తూ ఉన్నా అనమాట. సో నేను కూడా అంతే అండి. హైదరాబాద్లో ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, నేను వాళ్ళు వచ్చే ముందు వాష్ చేస్తాను, వాళ్ళు వాడుకోవడానికి ఉంటుంది. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా వాష్ చేస్తాను, మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సో ఇది నేను ఇవన్నీ వేసొచ్చేలోపు వీళ్ళు 3వ బస్తా ఇప్పి దాంట్లో కలుపుతారు. సో ఈ 3వ బస్తాలో మా అత్తయ్య పురుగులన్నీ జమ ఇస్తాను అనమాట. నేను చూపిస్తాను మీకు ఎట్లున్నాయో. ఇవి చూస్తే అన్నం తినాలనిపించదు. అండ్ ఈ గోన సంచిది మా అత్తయ్య చేతితో కుట్టిందండి. మనం ఏదైనా పప్పులు గిట్ట ఆరేస్తుంది కదా, అందుకని చెప్పేసి చేతితో కుట్టి పెట్టుకున్నాడు. భలే పనికి వస్తుందండి కదా. ఇంకా చిన్నప్పుడు గోన సంచులు ఉండేవి, ఇట్లా కాదు, గోన సంచులు తెలుసుగా మీకు, అవి ఉండేది. ఈలోపు లచ్చమ్మ ఏదో అమ్మస్తేను తన దగ్గర ఉన్న పాతింప సామాన్ అంతా జోకిచ్చి రా లక్ష్మి రా, మా అత్తమ్మ పేరు లక్ష్మి అన్నమాట. రా 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 అని పిలిచింది బేరం ఆడడానికి. పాతది ఇచ్చి ఇంకెంతో డబ్బులు వాళ్ళు చెప్పారంట. మా అత్తమ్మ పోయి బేరం ఆడేమో కానీ ఆ కొనుడే క్యాన్సిల్ చేసి వచ్చింది. ఎందుకంటే ఆవిడ ఎక్కువ కాస్ట్ 800-700 చెప్పారు ఆ 2 గిన్నెలకి ఆ ఇనుప సామాన్ తీసుకొని. మా అత్త ఏమో ఆ ఇనుప సామానే 3-4 కిలోలు ఉంది, ఎక్కువనే ఉందంట. సో ఎక్కువ ఉంది, మీరు బాగా ఎక్కువ రేట్ చెప్తున్నారు, అంత అయితే వద్దన్నది ఆమె. ఎల్లమ్మ వేరే వాళ్ళ దగ్గర కొనం అవుతుంది. ఇష్టం కదా ఏందవా ఈ చిట్టి టమాటాలు వేయాలి, మస్తు ఉంటుంది. అవునా? ఆగమ్మ నేను ఒకటి తీస్తాను. ఏం చెప్తున్నావు? ఈ టమాటాలు ఉన్నాయి, చిన్న టమాటాలు, ఈ చిట్టి టమాటాలు ఇంట్లో వేసుకోవాలి. తోటకూర బాగుంటాయా? మంచిగా ఉంటాయి. మన తోటకూర ఎంత బాగుంటుంది, అక్కడ ఎంత తీసుకున్నా కానీ మన ఈ టేస్ట్ రాదు. ఆ ఆకు ఎక్కడ తెంపుకొస్తారో ఏమో కానీ ఇప్పుడు మన ఇంట్లో మనం అట్లా పెరల్లో పెట్టుకున్నది కదా, ఫ్రెష్గా తెంపుకుని అనుకుంటు. అయిపోయిందా నీ పని? అయిందా నీ? వెరీ గుడ్. నేర్చుకో మామ దగ్గర తోటకూర వండుడు. నువ్వే అనుకో కానీ ఇక్కడ నేర్చుకో మా అమ్మ అన్నట్టు. నేను అన్నప్పుడేమో నువ్వు పప్పు వేసి వండితే బాగానే ఉంటుంది అంటే అది తీసుకోలే. అబ్బా మన టమాటా ఎంత నిగనిగలాడుతున్నాయి కూడా. ఇది సాంబార్లు ఎత్తది రేపు. ఈ ఆలుగడ్డ వాళ్ళకి చిక్కులు తెస్తుంది. ఇది మన కదా, ఎంత మంచిగా చూడు, ఇంత ఖరాబ్ కదా. అవును ఇక మళ్ళీ ఒక రోజు అయింది. సరే నువ్వు తీసుకో అమ్మ కొన్ని. సరే అవును రేపు వస్తాయి కదా నీకు. పెట్టు పెట్టు. ఊర్లో కోతులు బాగా వస్తాయి. మీకు కూడా చెప్తా, మా అత్తమ్మకు ఒక కోతి ఫ్రెండ్ ఉన్నది, అది రోజు వచ్చి పలకరిస్తుంది. మా కళ్ళెలు కూడా పలకరిస్తుంది. ఇప్పుడు 2 రోజులు పోతుంటే సడన్ గా గిల్లకి సందున్నా గిల్లకి మూతి పెట్టుకుని ఇట్లా చూస్తుంది. చూసి నేను గచ్చు అన్న నేను అంత సెల్ఫీ తీసుకురావడం పీకింది. ఆ స్మైల్ ఇచ్చిపోతుంది పొద్దున సాయంత్రం. మళ్ళీ మా అత్తమ్మ దాన్ని ఇంకా
ఏం చేస్తారు ఈడికి వచ్చింది మళ్ళీ సెల్ఫీ తీసుకునే టైంకి పోయింది. మళ్ళీ అత్త వేసింది తెలుసా, అది ఇంట్లోకి వచ్చి చాలాసార్లు పది డబ్బా తీసుకుపోయినట్టు ఈ రోడ్లో తీసి పెడతామా వచ్చి తీసుకెళ్ళారు చాలాసార్లు. ఈ విధంగా అలవాటైంది. మా అత్త మనకు కావాలని ఫ్రిడ్జ్ మీద అన్ని సామాన్లు పెట్టిందట. ఇక చచ్చి డోర్ కొడుతుందట కోతి. ఊళ్ళో విపరీతంగా కోతున్నాయి. అల్లుడి పొద్దు చూసి పలికే ఎట్లా తిన్నదో. సో అది కోతులలోని ఈ వాషింగ్ మిషన్ లింకు సారీ నా లేదు, కొని 4 years అవుతుంది. నా దగ్గర ఉన్నట్టుంది, ఉంటే కంప్యూటర్లో పెడతాను. ఎవరో అడిగినాను. ఇది ద బెస్ట్ అప్పుడు తీసుకున్నది. కానీ మా చెల్లె కూడా ఇక్కడికే తెచ్చుతుంది పెద్ద పెద్ద చెద్దర్లు. మళ్ళీ సెమీ ఇది తొందర అయితే తెలుసా. ఇది మా అత్తయ్యకి నేను గిఫ్ట్ ఇచ్చిన. అవును. ఇంకో విషయం ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ఇప్పటికి కొని చాలా రోజులు అయింది, కానీ మంచిగా ఉంది. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకోకండి. ఇది చాలా సింపుల్, జస్ట్ తింపుకొని పెట్టుకుంటే బట్టలను బట్టి వేసుకోవచ్చు కదా. ఇది నీట్ క్లీన్ అవుతాయి. సో మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కొనియాలనుకోండి ఇట్లాంటివి ఉండేది. అయ్యో నల్ల ఊసిపోయింది. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి కొనియాలనుకో ఇట్లాంటిది కొనియండి. మనం ఆటోమేటిక్ అనుకుంటాం కానీ మనం ఉండం కదా, చదువుకున్న వాళ్ళు అయితే ఏం కాదు. సో కొంచెం నేను పెడతా పట్టుకో. కొంచెం తెలియదు అనుకోండి వాళ్ళకి పెట్టడం కష్టమవుతుంది. ఇంకెవరో వీడియోలో అడిగారు అత్తమ్మ వాళ్ళ అమ్మ ఎలా ఉందని చెప్పేసి. అత్తమ్మ వాళ్ళ అమ్మ జరిగిపోయిందండి, తను స్వర్గస్థులు అయ్యారు. చాలా రోజులు అవుతుంది, 3-4 నెలలు అయింది. సంక్రాంతికి ముందు 3 months అయింది. సంక్రాంతికి అప్పటికి 1 month అవుతుంది. డిసెంబర్లో నవంబర్లో జరిగిపోయారు. సో అందుకే దాని గురించి మీకు రిప్లై ఏమి ఇవ్వలేదు. బాగానే ఉండే, హెల్త్ బాగాలేక ఇంకా ఏజ్ రచించున్నాను. సో చనిపోయాను అనమాట. ఫోటో చూపిస్తానండి. అత్తమ్మ కూర అత్తమ్మ ఇంకా పూజ చేసుకోవాలి. స్మెల్ కూడా ఎట్లా వస్తుంది అప్పుడే. తోటకూర అంత తొందరగా ఇంతకుముందు ఆకానికి చూసినావా ఎంత తొందర తోటకూర స్పెషాలిటీ. వేసేటప్పుడు గిన్నె సరిపోదు నాని, వేసేటప్పుడు గిన్నెలో అది సరిపోదు. కాదే అది ఎంత తొందర వాటర్ వచ్చేసి అదైంది చూసినావా. పూజ చేసుకుంటాను. ఆ బియ్యం అవి ఇవి కలిపేసరికి మస్తు లేట్ అయిందండి. మా అత్తయ్య పూజ అందుకే లేటు. ఆ బియ్యంలో పురుగులు వచ్చింది, అందుకు లేట్ అయింది. రండి అత్తమ్మ అమ్మ ఫోటో చూపిస్తాను. వెళ్ళిన వాళ్ళ కోసం ఈ 3 బియ్యం గుడికి లోపల పెట్టాలి. ఏమైంది నీకు కావాలి ఎందుకు అమ్మాయి? 10th month నాని చనిపోయిందమ్మా. 25/10 అంటే 5 months అయిపోతుంది, 5-6 months అవుతుంది. సో తను మా మామయ్య ఇటు ఉన్నదేమో మామయ్య వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య వాళ్ళ అత్తమ్మ 31st బర్త్డే. తను చనిపోయాక 6 monthsకి మా మామయ్య చనిపోయాడు. తను మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ. భలే ఉంటుండే. నేను అమ్మతోటి వీడియో వేసిన తెలుసాయే. హే బాబు అన్నం తింటావా? సరే. సో మొత్తానికి బియ్యం అన్ని చేసి స్నానం చేసి వంట చేయడానికి అత్తయ్యకి లేట్ అయిందండి. నేను కర్రీ వండుతా అంటే శేఖర్ పతాక మా అమ్మ వండిద్ది. ఎందుకండి హస్బెండ్ ఇట్లా వేస్తారు? అదే హైదరాబాద్కి వెళ్తే మన ఎన్ని వేసి తింటాడు కదా. మీ హస్బెండ్ ఇంతేనా? వాళ్ళ అమ్మలు వచ్చిన ఖచ్చితంగా ఇవాళ చూడు అత్తమ్మ వేసిన చిన్న టమాటాలు వేసేసిన తోటకూర ఎంత బాగుంది. మన తోటకూర. అండ్ అసలు స్పెషల్ ఏం తెలుసా, సమ్మర్ స్పెషల్ ఇటు చూడు. మా అత్తే మామిడికాయ తొక్కు నూరింది. సో అది ఇలా ఉల్లిగడ్డ వేసి నూరింది. ఎంత బాగుందో, పుల్లా ఉంది. కానీ శేఖర్ కోసం నాకేమో అంత నచ్చదు. నా ఫేవరెట్ ఈ చట్నీ అనమాట. సో ఫస్ట్ పెట్టిన ఈ ఇయర్ మా ఫస్ట్ మామిడికాయ తొక్కు. మంచిగా వక్కలు వేసుకోవాలి. ఏం కరెక్ట్గా కుదిరినాయి అన్ని మళ్ళీ సూపర్ ఉంది. ఇది మా లంచ్ స్పెషల్ ఇవాళ. సో ఈ సమ్మర్ అంతా తొక్కు. చికెన్ కూడా ఉంది నీకు. చికెన్ తర్వాత సో తొక్కులు తింటే ఉన్న ఫీలు ఇంకేంద్ర కొత్త ఇంకా బాగుంటుంది. మస్తు ఉంది కదా టేస్ట్. ఉప్పు బాగా పెరిగింది, మంచిగా ఉంది. కరెక్ట్ సరిపోయినాయి. ఇంకా మీ లంచ్ కమెంట్ చెప్పండి. మరి సో మొత్తానికి అయితే సట్టుగా తినేసామండి. పిల్లలు కూడా మంచిగా పడుకున్నారు. మళ్ళీ అవి అయితే బంగారం అండి. నిద్ర వస్తే అప్పుడే పడుకుంటాడు, ఎక్కడైనా పర్లేదు. ఆ తేజు చోట్ల కాదండి, ఖచ్చితంగా మమ్మోడు ఆడో ఉండాలి వాడికి. సో మా అత్తయ్య శారీ కలెక్షన్ చూపించమన్నారు కదా.
కలెక్షన్ అంతా మనం ఏం చూడము. ఇక్కడ ఉన్న శారీస్ మా అత్తయ్య అదంతా సర్దుతుంటేను చూపిస్తుంది అనమాట. కొన్నిటికి మెమొరీస్ ఉంటాయి కదండి శారీస్కి. సో అట్లా మెమొరబుల్ శారీస్ ఇవి. ఇది అప్పుడు టస్సర్ చీరలు అనేటోళ్ళంట, ఇప్పుడు వీటిని ఆర్గాన్జా శారీస్ అంటారు కదా. భలే ఉంది. కానీ మా అత్తయ్య మనం డిజైన్ కొన్నిసార్లు కొని పెట్టుకుంటాం కానీ కట్టుకోము కదా. సో అలా ఈ చీర కూడా ఒకటంట. అలాగే రమ్య ఫంక్షన్ శారీ చూపించింది అత్తయ్య నాకు. మా అత్త రమ్య ఫంక్షన్ శారీ చూపించగానే నా ఫంక్షన్ చీర కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే నా ఫంక్షన్ చీర కూడా పెసర్ కలర్లో ఉంటుంది. సో ఇక అత్తయ్య ఫంక్షన్ శారీ చూద్దరు. మళ్ళీ అవేమో నిద్రలు వేస్తూ ఉన్నాడు. ఇది రమ్య ఫంక్షన్ శారీ అట. చూడండి, నాది కూడా సేమ్ ఇలాగే కొంచెం ఇంకా పట్టుది అన్నమాట నాది కొంచెం. సో కొంచెం ఇలాగే ఉంటుంది, బట్ పెసర్ కలర్లో ఉంటుంది అనమాట. నేను ఇల్లందుకుంటాకు మళ్ళీ వెళ్తా కదా, అప్పుడు చూపిస్తానులేండి మీకు. ఎందుకంటే నాకు పెళ్ళి కాకముందుగా 3-4 చీరలు ఏమి ఉండేవి బతుకమ్మ పండగకి, అప్పుడప్పుడు కట్టుకుంది అనమాట. సో ఈ చీరలన్నీ మా అత్తయ్య, కానీ ఇప్పుడు కాదు, ఎప్పటి. సో ఇవాళకైతే ఇంతేనంటే రేపు వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై బై, టాటా, టేక్ కేర్.